పరిచయమైండు. వాడు ఒక మంచి ఫ్రెండ్, నాకు ఎంత మంచి ఫ్రెండ్ అంటే వాడు ఒక అబ్బాయి అని మర్చిపోయేంత మంచి ఫ్రెండ్. నిలబెట్టారుగా నా ఫ్రెండ్షిప్ని. నీతో ఎంత మంచిగా మాట్లాడతాడో వాడి గురించి తెలీదా చెప్పు? నాకు తెలుసు. నాకు ఎంత బాధ అవుతుందో అసలు. మేము గట్టిగా అర్ల నుంచి అక్కడి నుంచి వదులుకుంటే అమ్మాయిలు బట్టలు మార్చుకుంటే నువ్వు ఎట్లా వస్తావు? మార్చుకుంటే ఇప్పుడు నేనైతే మార్చుకోలేదు అనుకో, నువ్వు మార్చుకుంటే వచ్చేస్తావు అలా అనొచ్చా చెప్పు? మా ఇద్దరి మధ్య చాలా ప్యూర్ బాండింగ్ ఉంది, అది చెడదెంగిరిల్లు. ఏమి చెప్పను మామా, అరే ఎంతని చెప్పను. బయటకు వెళ్తారేమో. నేను ఒక ఎరిపోకును కదా. ఏం బతుకురా నీది? నీ బతుకులా మొడ్డ నీది. నేను ఎక్కడ ఉంటే నీకెందుకు, వెళ్ళిపోతే నీకెందుకు? మంచి వాల్యూ ఇచ్చే కదా వచ్చినందుకు. కిట్టు చెప్పు. సారీ కిట్టు. ఏదన్నా ఓపెన్గా చెప్పుకోవాలంటే వాడొక్కడే ఉన్నాడు ప్రెసెంట్ నాకు. ఏంట్రా నీ మర్చిపోయినావా ఆ రోజులు నువ్వు? మామ నాకున్నది నువ్వే మామ, ఇంకెవరున్నారు మామ? మామా చెప్పు. ఐ మిస్ యూ రా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పండుతో రచ్చ. తగ్గిపోయింది రచ్చ. అసలు నా బర్త్డే అనుకొని నా ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి వస్తే వాడితో నీ పెళ్ళింది ఇదేంది అసలు? వాడు నాకు ఎట్లా పరిచయం అయ్యిండు? ఒక ప్రాంక్ కాల్ ద్వారా పరిచయం అయ్యిండు. వాడు ఒక మంచి ఫ్రెండ్, నాకు ఎంత మంచి ఫ్రెండ్ అంటే వాడు ఒక అబ్బాయి అని మర్చిపోయేంత మంచి ఫ్రెండ్. హైలైట్ ఏంటంటే నాకు చెప్పకుండా కిట్టు వెళ్ళిపోయిండు. సరే దట్స్ ఓకే, వాడు ఇబ్బంది పడ్డాడు గర్ల్స్ రూమ్లోకి వెళ్ళడం వలన. ఆడికి అసలు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గర్ల్స్ రూమ్ అది ఇది అని చెప్పేసి. ఒకళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు అలా ఎలా ఉండాలో వీళ్ళకి తెలుస్తలేదు. చిన్ను ఇప్పుడు దాన్ని ఫుల్ దెంగ వదులుతా నేను. చిన్ను, ఈ చిన్ను అంతే, ఈ చిన్నమోని అంతే. వాళ్ళ నోట్లోకి ఏమొస్తుందో అమ్మ ఎలుకెళ్ళింది ఇప్పుడే. ఈ చిన్ను అంతే, చిన్నమోని అంతే. ఈ పెద్దమోని అయితే దానికి కొంచెం తెలుసు బేసిక్ సెన్స్, కానీ ఇప్పుడు అసలు అది కూడా తెలియదు. మోని చిన్ను ఒడ్డ గిరిదురు కానీ రండి. ఏమైంది? నీకు ఫుల్ హ్యాపీ కదా? దెంగ పెట్టారుగా నా ఫ్రెండ్షిప్ని. ఇప్పుడు టైం 1 అయింది. నన్ను వదిలేసి నా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. దానికి కిట్టుగాడు వెళ్ళిపోయింది తెలుసా? మధ్యాహ్నం ఏదో మీరు జోక్ పోతే ఏం చేయలేందే. నాకు ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎవరు? మీతో ఉన్నా సరే నాకు ఇప్పుడు గుర్తుందా మేము ఉన్నామని చెప్పు. గుర్తు లేకపోతే నేను ఇక్కడ ఇలా ఉంటాను. సరే నేను కిట్టు కన్నా కిట్టు వెళ్ళిపోయింది ఓకే, కావేరి ఎందుకు వెళ్ళిపోయింది? కిట్టు వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ నాకంటే కావేరికి తను ఫ్రెండ్, తన వల్ల నాకు పరిచయం అయ్యిండు. ఫోన్ చేసిందో లేదో మాకు ఫోన్ చేసి మీ వల్ల కిట్టు వెళ్ళిపోయింది, కిట్టు కోసం నేను వెళ్ళిపోతున్నాను మాకు ఫోన్ చేసి తిడుతున్నాను. నాకు పెట్టుకుని వెళ్ళిపోతే నేను ఎరుపుకులా కనబడుతున్నానా? ఎరుపుకుని చేసి వెళ్ళిపోయారు ఇద్దరు. ఒక మాట నాకు చెప్తే అట్లీస్ట్ నేను డ్రాపింగ్ అని వచ్చి సారీయో ఏదో మావ ఇట్లా. నేను ఇంత సీన్ క్రియేట్ అవుతాను అస్సలు నెవర్ ఎక్స్పెక్ట్ అసలు. అరే వాడొక అబ్బాయి కాబట్టి మీరు అలా వస్తే అందరి ముందు పాయింట్అవుట్ చేయడం తప్పు. ఎట్లా వస్తున్నాను ఆయన వెళ్ళిపోయిండు. నా ఫోన్ కూడా చేయలే, నాకు ఏం లేపుతాను కూడా లేపుతలేడు వాడు. అందుకే ఇప్పుడు నా ఫోన్ కాకుండా వేరే ఫోన్ నుంచి ఫోన్ చేసి ఆడు పని చెప్తాను నేను. ఇప్పుడు కనుక వాడు ఫోన్ లేపి మంచిగా మాట్లాడకపోతే రేపు పొద్దుగానే నేను వైజాగ్ వెళ్ళిపోతా. ఎందుకంటే ఇగో నీకు చెప్తా వినరా, ఈమె బట్టలు మార్చుకుంటుందో ఈమె ఏం చేస్తుందో తెలియదురా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి అబ్బాయిలు వెళ్ళాలంటే డోర్ లాక్ చేసుకుంటే అబ్బాయిలు వెళ్ళరు. డోర్ లాక్ చేసుకోలేదు. వాడు ఏంటి సరదాగా డ్యాన్స్ వేసుకుంటూ లోపలికి వెళ్ళారు. అప్పుడు దాకా బాయ్స్ పడుకున్నారు కదా రాజన్ వాళ్ళు. సరే అని చెప్పేసి వెళ్తే ఈమెమో గట్టిగా అర్ల నుంచి అక్కడి నుంచి వదులుకుంటే అమ్మాయిలు బట్టలు మార్చుకుంటే నువ్వు ఎట్లా వస్తావు? మార్చుకుంటే ఇప్పుడు నేనైతే మార్చుకోలేదు అనుకో, నువ్వు మార్చుకుంటే వచ్చేస్తావు అలా అనొచ్చా చెప్పు?
నేను డోర్ వేసుకున్నా ఈమె వచ్చింది వాష్రూమ్ కనేసి. మేము ఫోటోస్ నీ కోసం రాలేదు కదా చిన్ను. మేము ఫోటోస్ దిగుదాం అనుకున్నాం, ఇది రెడీ అవుతుంది. సో నేను అప్పుడే అరే ఏం రెడీ అయినా మీరు తలుపు మర్చిపోయింది. లోపలికి వచ్చేటప్పుడు ఏం అరుస్తున్నప్పుడు ఆగిపోవాలి కదా, మేము అరుస్తున్నాం అప్పటికి. ఇప్పుడు వాడికి ఏం తెలుసు ఇక్కడ రూల్స్? అందరి ముందు అయింది అయిపోయింది, దానికి సారీ అందుకనే నేను అదే అప్పుడే కూడా చెప్పేసిన. వాడు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయిండు, మళ్ళీ వాడి వల్ల నేను మాటలు కాస్తానేమో అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. నాకు కనీసం చెప్పని కూడా వెళ్ళాను. సరేలే ఇక్కడ దాకా వెళ్ళేసి మళ్ళీ వస్తాడులేమో అని చెప్పేసి నేను అనుకున్నా. నా మొట్ట నాకు ఫోన్ చేసి ఏం చెప్పలేదు, దెంగేసిండు. కావేరి వెళ్ళిపోయింది, ఆ తర్వాత నాకు వీడు వెళ్ళిపోయింది అని తెలుసు. ఇంకా సరే ఫోన్ చేయండి. నీతో ఎంత మంచిగా మాట్లాడతాడో వాడు, వాడి గురించి తెలీదా చెప్పు? నాకు తెలుసు, నాకు ఎంత బాధ అవుతుందో అసలు. నీకున్నట్టు నాకు కూడా ఉంది కదా పండు, కానీ అసలు అట్లా అనుకోలే నేను ఇప్పుడు హార్ట్ఫుల్గా ఒకరితో ఓపెన్గా మాట్లాడాలి అనుకుంటే వాడు ఒక పర్సన్ వాడే ఉన్నాడు ప్రెసెంట్. ఏదన్నా ఓపెన్గా చెప్పుకోవాలంటే వాడు ఒక్కడే ఉన్నాడు ప్రెసెంట్ నాకు. ఏం చేద్దాం చెప్పురా, ఉన్నది ఒకటి రా, వాడిని కూడా ఎలా దెంగిర్రా. నా లైఫ్లో ఆల్మోస్ట్ అన్నీ పోయినాయి, నమ్ముకున్న వాళ్ళు అందరు పోయారు. అజయ్ పోయిండు, మధ్యాహ్నం వెళ్ళిపోయింది. ఇప్పటివరకు 3 ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ పోయింది, ఇంకొక ఫ్రెండ్ పోయింది. మధ్యాహ్నం వెళ్ళిపోయాడు. నువ్వు ఒకటే దిక్కాడు. నేను వాడిని నమ్మి ఇంక జిందగీలు ఇంకెవ్వరిని నమ్మను వాడు నమ్మినట్టుగా. ఇంత సీరియస్గా వెళ్ళిపోతాడు, ఇంత నిజంగా. నాకు ఇప్పుడు ఏడుపు వస్తుంది. నాకు ఇప్పుడు నాకు వైజాగ్ పంపిస్తారా లేదా మీరు? నువ్వెందుకు వెళ్ళాడు? వాళ్ళని రమ్మందాము, మళ్ళీ నువ్వు కూడా వెళ్తే ఎలా చెప్పు? వాళ్ళు గాయస్ మా ఇద్దరి మధ్య చాలా ప్యూర్ బాండింగ్ ఉంది, అది చెడదెంగిరిల్లు. ఏమి చెప్పను మామా, అరే ఎంతని చెప్పను. లడ్డు డ్రాక్స్ లడ్డు నీ వల్ల కూడా మొత్తం కిట్టు కడితే ఎట్లా పడితే అట్లా మాట్లాడినావు నువ్వు. నీకు తెలుసు వాడేంటో. మనం వైజాగ్ వెళ్ళినప్పుడు మనతో ఎంత మంచిగా ఉన్నాడో నీకు తెలుసు. కిట్టుగాడు చెప్ప పెట్టుకు ఆవిడవడా దెంగే ఫస్ట్ ఇక్కడ నుంచి. ఇప్పటికే ఇష్యూ అవుతుంది. అరే మనం వైజాగ్ వెళ్ళినప్పుడు ఎంత మంచిగా ఉన్నాడు రా వాడు. వాడు ఇప్పుడు చెప్పక సరేరా, సరే వదిలేసి వాటెవర్ వైజాగ్ వెళ్ళిపోయినంటే దట్టు కావేరి. ఏ అట్లా మాట్లాడుతుంది పోనీ అనేసి. నువ్వే కదా నీకేరా కావాలి. మీకు హైలైట్ తెలుసా, కావేరి కూడా వెళ్ళిపోయింది. నీకు చెప్పలే కావేరి? చెప్పలా. ఇప్పుడు మొడ్డగుడు మంచిగా అయింది. నాకు ఇందాక స్నాప్ చూస్తేనే తెలిసింది కావేరి కూడా వెళ్ళిపోయిందని. బయటకు వెళ్తారేమో. నేను ఒక ఎరిపోకును కదా. ఏం బతుకురా నీది బతుకు, నీ బతుకులా మొడ్డ నీది. లడ్డు నీ ఫోన్ తో కావేరి కాదు మరి తుమ్మ చేయట్లేదు తేరా ఫోన్. ఫోన్ ఇదిగో ఫోన్ అడిగి బ్యాలెన్స్ అయిపోయింది. నేను ఫోన్ అది ఈ దీని బతుకు ఎంత ఉందో చూడు. మన ఎందుకు చెప్పుకుంటూ వెళ్ళావు నువ్వు? నేనే ఎక్కువ వాళ్ళు ఎక్కువ నీకు, నువ్వు నా కోసం వచ్చావా వాళ్ళ కోసం వచ్చావా? కావేరిని తీసుకొని పోతే నేను ఎరుపులా కనబడుతున్నానా? నెంబర్ చెప్తా, నోట్ చేసుకుని చేస్తారు వాళ్ళు. ఇటీ ఎరిపోకు నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు నా మనసు ఏదోలా ఉంది, నువ్వు అరవకు. నాకు కూడా బాధనే అవుతుంది. ఏంటిది ఫోన్ వెరైటీగా ఉంది. ఇది ఐఫోన్ ఇలానే ఉంటుంది, నీకు తెలియదు. రింగ్టోన్ మార్చి దింగండి. కోపం వస్తుందా కొట్టిడా? హలో కిట్టు ఎక్కడున్నావు? బస్ లో. ఎందుకు వెళ్ళావు నువ్వు చెప్ప పెట్టకుండా? నేను ఎక్కడ ఉంటే నీకెందుకు, వెళ్ళిపోతే నీకెందుకు? మంచి వాల్యూ ఇచ్చే కదా వచ్చినందుకు. వైజాగ్ నుంచి పరిగెట్టుకొని నీకు బర్త్డే కోసం నీ కోసం వస్తే ఎంత వాల్యూ ఇచ్చావు. థ్యాంక్స్ మామా. వాళ్ళది పక్కన పెట్టు, కానీ నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయినావురా? నాకు బాధ అవుతుంది మామా. ఇంకా నీ వాళ్ళు నీ మనసులో నన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడాలంటే వాళ్ళకి తెలియదులేరా, నువ్వు లైట్ తీసుకో. ఒక రకంగా మేము కూడా ఫ్రెండ్సే కదా, నువ్వు ఫ్రెండ్స్ అన్నారేమో అనేసి లైట్ తీసుకోవచ్చు కదా. మీ వాళ్ళు అని ఎందుకు వేరు చేసి మాట్లాడుతున్నావు? ఇట్లాంటి విను కిట్టు, విను కిట్టు, ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇట్లాంటి మిస్అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది. వెళ్ళిపోతావా?
కిట్టు లడ్డు గారు కూడా వెరైటీగా మాట్లాడుతున్నాడు తెలుసా. వాడు ఒకప్పుడు వైజాగ్ వచ్చినప్పుడు ఎట్లుండే వాడు ఇక్కడికి వచ్చాక మొత్తం మారిపోయింది తెలుసా. ఆడికి కడప బాంబులు కడప కత్తులు అలవాటు అయిపోయాడు. ఏదో ఒకట్లే మామ, వాటిని లైట్ తీసుకోరు. కానీ కాదా నేను ఎరుపుకులా కనబడుతున్నానా? నన్ను కూడా తీసుకెళ్తే అయిపోతుండే. ఇక కావేరి ఎందుకు నాకు కూడా చెప్పకుండా నీతో వచ్చింది? కావేరి కూడా హట్ అయింది నన్ను అన్నందుకు. మీరు హట్ అయితే నేను ఏమైనా ఎరుపుకులా కనబడుతున్నానా మామ? నాకు అర్థం కాదు. నాతో వైజాగ్ నా ఫ్రెండే కాబట్టి నన్ను ఏమన్నా అది హట్ అవుతుంది. ఇక్కడికి వచ్చాక మాట్లాడదాం. మీరు ఒకటి కదా. కిట్టు చెప్పు. సారీ కిట్టు. సారీలు గట్ట ఐ డోంట్ యాక్సెప్ట్. ప్లీజ్ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడకరా, నా మొడ్డలు ఇంగ్లీష్ మాట్లాడకు నువ్వు. ప్లీజ్ యూ డోంట్ టెల్ ప్లీజ్. ఓకే కిట్టు నాకు చిరాకు దింపీకు. ఎందుకు చిరా దింగుతుంది? పెద్ద పెద్ద మాట్లాడారు వాళ్ళు. ఏటన్నారు ఒకసారి? సారీ సరే అలా జరిగిన సారీ కానీ వదిలేసే కానీ అందరం సారీ చెప్తాం కానీ ఎక్స్క్యూజ్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఎక్స్క్యూజ్ చేసిరా. నీతో నేను సారీ చెప్పించుకో అనుకోవట్లేదు మామా. 100 చెప్తా గానీ నాకు నీ సారీ వద్దు. అరే నువ్వు ఉండేది వైజాగ్ లేదు, నువ్వు పోతే పోయినావు, కారుని ఎందుకు పట్టుకుపోయినావురా? కావేరి అదే వచ్చింది, ఫీల్ అవ్వద్దని చెప్పి నన్ను బతిమాడుకుంటూ నువ్వు భలే మాట్లాడుతావు తమ్ముడు, అటు ఇటు తిరుగుకుంటా. మామా చెప్పు. మిస్ యూరా. మిస్ యూ టూ మామా. నేను లేకుండా రేపు పొద్దుగాలే వస్తున్నా, రెడీగా ఉండు, తీసుకురా. నేను వస్తున్నా మావా. నాకు రమ్మంటే నేను ఎర్రి పూకులా మాట్లాడకరా. నువ్వు వస్తావా రావా చెప్పు. వచ్చే రోజులు పోయాయి. ఏంట్రా నీ మర్చిపోయినావా ఆ రోజులు నువ్వు? మావా నాకున్నది నువ్వే మావా, ఇంకెవరున్నారు మావా? ఇక్కడ వాళ్ళందరూ వేస్ట్ రా, నాకు అర్థమైపోయింది. వీళ్ళు అన్న పార్టీ, వీళ్ళందరూ అజయ్ గడ్ పార్టీ. నేను అలాగే అనుకుని మురిసిపోయి నీకు ఆకాశం తాకాలి అని ఉన్న సాంగ్ కూడా పాడా నీ హ్యాండ్ పట్టుకొని. బట్ నీకు ఇప్పుడు ఏం తాకించాలన్నా సరే ఆలోచించాల్సి అవుతుంది. ఎందుకు చిన్ను అలా చేసినావు? చిన్ను నాకు చెప్పిన అయిపోతుండే, నువ్వు అందరి ముందు ఒక 2 రోజులు ఉంటుండేవాడు. ఏడుపు వస్తుంది మావా. కోర్టులో కరటాలు ఎరుపెక్కుతున్నాయి ఒక్కొక్కటి. ఏంటి ఏంది వస్తున్నారా ఎట్లేదా? నేను పొద్దున్న వైజాగ్ వస్తున్నా, పిక్ చేసుకోవచ్చు, ఫోన్ పెట్టు. నువ్వు వైజాగ్ వస్తే రా, నేను రిసీవ్ పికప్